ఒకానొక కాలంలో మిళింద రాజ్యాన్ని వజ్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థానంలో దేవదత్తుడు అనే మంత్రి ఉండేవాడు. ఒకరోజు రాజదర్బార్లో, ఏమయ్యా మంత్రి, ఎందుకో నేను గత కొద్ది రోజులుగా అలా దర్బారుకే అంకితమైపోతున్నట్లు అనిపిస్తుంది. ప్రభూ, మీ ఆంతర్యం ఏమిటో నాకు బోధపడటం లేదు సుమీ. మనం దర్బారు వరకు వచ్చే సమస్యలను తీరుస్తున్నాం తప్ప బయట మన రాజ్యంలో దర్బారు వరకు రాని ఎన్నో సమస్యలను గాలికి వదిలేస్తున్నామనిపిస్తుంది. ఓహో, అయితే ప్రభువులకు దేశాటన మీద గాలి మళ్ళిందన్నమాట. అవునయ్యా మంత్రి, దేశాటనకు అన్నీ సిద్ధం చెయ్యి. రేపే మన ప్రయాణం మొదలు. దానికేం భాగ్యం ప్రభూ, అలాగే చేస్తాను. అలా ఆ మరుసటి రోజే రాజు మంత్రి కలిసి దేశాటన మొదలుపెట్టారు. అలా వెళ్తూ ఉండగా ఒకచోట బాధతో ఆ భగవంతుడిని నిందిస్తున్న ఒక వ్యక్తి మాటలు విని ఆగారు. అయ్యా ఏడుకొండలవాడా, నీ పేరు పెట్టుకున్న నేను నిత్యం నీకు పూజలు చేస్తూనే ఉన్నాను. అయినా నాకు ఏ రోజూ ప్రశాంతత లేదు. ఎప్పుడూ కష్టాలే. ఒక్కసారి బలహీనుణ్ణి కరుణించెంకన్నా. అతని మాటలు విన్న రాజుకి అతనికి వచ్చిన కష్టమేమిటో తెలుసుకోవాలి అనిపించింది. అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, ఏమిటి దేవుణ్ణి ఊరికే నిందిస్తున్నావు? ఏమంత కష్టం వచ్చిందని? ప్రభు క్షమించాలి, ఏదో ఆ ఎంకన్నకి నా గోడె ఎల్లబోసుకుంటున్నానయ్యా. అది సరేనయ్యా, ఇంతకీ నీకొచ్చిన కష్టమేమిటో రాజుగారికి చెప్పు. నాదో పెద్ద కథ ప్రభు. పెద్దదో చిన్నదో, ముందు నీ కథేమిటో చెప్పు. ప్రభువులు నీ సమస్య తీరడానికి సహాయం చేయొచ్చు కదా. అయ్యా, నా పేరు గోవిందయ్య. నేను వీణ వాయిస్తూ ఊరూరు తిరుగుతూ అందర్నీ అలరిస్తూ వచ్చిన భిక్షంతో బతుకు నీడుస్తున్నవాణ్ణి. నాకు ఆ పని తప్ప వేరే ఏ పని చేతకాదు. నా కష్టాలు ఇంకొంచెం పెంచడానికి అన్నట్టు ఆ ఏడుకొండలవాడు నాకు 3 కూతుర్లనిచ్చాడు. బంగారంలాంటి 3 మహాలక్ష్ములను ఆ ఏడుకొండలవాడు నీకు ప్రసాదించాడు. ఆనందపడాలి కాని బాధపడతావేమిటయ్యా? మీ బోటి వాళ్ళింట్లో 3 10 మంది ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదు. కాని మా బోటి వాళ్ల కడుపున ఒక్క ఆడపిల్ల పుట్టినా ఆ పిల్లని ఒక అయ్య చేతిలో పెట్టేసరికి మా తలపేణం తోకొస్తుందయ్యా. ఇంతకీ నీకు వచ్చిన అసలు కష్టమేంటో ముందు చెప్పవయ్యా. క్షమించాలి ప్రభు. కష్టాల కొలిమిలో కాలిపోతున్న నా జీవితంలో అగ్నికి ఆజ్యం పోసినట్టు నా పాతమిత్రుడొకడో ఒక ఊర్లో కనిపించాడు. యారా గోవిందయ్యా, నువ్వేట్రా? ఓరిని బండబడా, ఎంత మారిపోయావు. మా ఊర్లో ఏం చేస్తున్నావురా? నీకు తెలిసిందే కదరా, ఊరూరు తిరిగి వీణ వాయిస్తూ ఇలా వచ్చిందంతో బతకడమే. అవునవును, మర్చిపోయాను. అది సరే కానిరా, ఎలా ఉన్నావేటి? ఏదో జీవితం అలా సాగిపోతుందిరా, అంతే. నీ సంగతేంటి? నాకేం గోవిందయ్యా, మా అయ్య సంపాదించి ఇచ్చిన పొలాలున్నాయి, పెద్ద ఇల్లుంది. ఆ పొలాల మీద వచ్చిన కౌలు డబ్బులతోనే ప్రతి సంవత్సరం ఇల్లు గడిచిపోతుంది. ఇంకా పంటల వల్ల వచ్చిన డబ్బులు అలాగే ఇంట్లో పడి మూలుగుతూ ఉంటాయి. ఇవన్నీ సాలదన్నట్టు నాకు 3 రత్నాలాంటి కొడుకులున్నారు. వాళ్ళిప్పుడు అన్ని పనులు చూసుకుంటున్నారు. నేనిదిగో ఇలాగే రాచబండ దగ్గర కూర్చుని కాలక్షేప చేత గడిపేస్తున్నాను. అవునా? మంచిదే. అవునా? సంగతేంగానే నీకెంతమంది పిల్లలున్నారేటి? వీడికి 3 కొడుకులని అంత గర్వంగా చెప్పాడు. నాకిప్పుడు 3 కూతుర్లని చెప్తే ఇంకా జాలి పడతాడేమో. ఏట్రా అంత ఆలోచిస్తున్నావో? అదేమీ లేదురా, నాకు 3 కొడుకులే. సదియ్యా, నీకు 3 కొడుకులేనా? ప్రకృతి భలే చిత్రమైందిరా. అవునవును, నిజంగానే చిత్రమైంది. నాలాంటి పేదవాడికి 3 కూతుర్లనిచ్చి ఇలాంటి డబ్బున్నవాడికి 3 కొడుకుల్నిచ్చింది. శీతాకాలంలో ఎద్దుల బండిలాగా మాటిమాటికి ఆగిపోతున్నావు. ఏటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పమంటావురా, సీత కష్టాలు సీతవే, పీత కష్టాలు పీతవే అన్నట్టు ఉంది పరిస్థితి. ఓ పంచేయిరా, నీ 3 కొడుకుల్లో ఒకని నా దగ్గరికి పంపించేయి. మా చిన్నోడు కూడా ఇప్పుడిప్పుడే వ్యవసాయం వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. మీ ఓణ్ణి పంపిస్తే ఆడితో కలిసి అన్నీ నేర్చుకుంటాడు. అంతేకాదు, నెల నెల ఎంతో కొంత జీతం కూడా ఇస్తాను. నీకో కాస్త చేదోడు వాదోడుకున్నట్టుంటది. ఏమంటావ్? ఆ మాట వినగానే ఒక్కసారిగా కుడితిలో పడ్డ ఎలకలాగా అయ్యింది గోవిందయ్య పరిస్థితి. యారా, ఏవి మాట్లాడో మళ్ళీ ఆగిపోయావు? నువ్వు మంచి మనసుతో నాకు అవకాశం ఇచ్చావు, కాని పిల్లాన్నిక్కడి వరకు పంపించడమంటే... నీ దొంప తెగ, ఏదో ఆడపిల్లని పంపించమన్నట్టు అంత ఆలోచిస్తున్నావేట్రా? ఏమీ ఆలోచించకుండా ఎవరినో ఒకరిని పంపించు. ఎల్లెళ్ళు. ఏమయ్యా, నీకున్నది 3 కూతుర్లు కదా, మరి కొడుకులని ఎందుకు అబద్ధం చెప్పావు? కొడుకుల్లేరంటే నామోషీగా ఉంటుందని అలా చెప్పాను.
అదే నా కొంప ముంచింది. తన గొయ్యి తానే తవ్వుకున్నవాణ్ణి ఎప్పుడూ చూడలేదయ్యా మంత్రి. ఇప్పుడే మొదటిసారి చూడడం. మరి తర్వాత ఏమైందయ్యా? ఏం చెయ్యాలో పాలుపోక అలా ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి దిగాలుగా కూర్చున్నాను ప్రభు. అప్పుడు అందరికంటే చిన్నది నా దగ్గరకొచ్చి నా సమస్య ఏమిటి అని అడిగి తెలుసుకుంది. ఓస్, ఇంతేనా? ఇదొక పెద్ద సమస్య కాదులే నాన్నా, నువ్వేమీ భయపడకు. భయం లేకుండా ఎలా ఉంటాను తల్లి, ఎలా ఉంటాను చెప్పు. నాకసలు కొడుకులే లేరన్న నిజం తెలిస్తే నేను రేపొద్దున్న నా స్నేహితుడి ముందు తల ఎలా ఎత్తుకోగలను? దానికంత కంగారు పడవలసిన పనిలేదు నాన్నా. వాళ్ళింటికి నేను మగపిల్లవాడిలా వేషం వేసుకుని వెళ్తాను. కొద్ది రోజులుండి కాస్త ఆ పని ఈ పని నేర్చుకుని నాకు వేరే చోట పని దొరికింది అని చెప్పి మెల్లగా జారుకుని అక్కడి నుండి వచ్చేస్తాను. వద్దమ్మా, నువ్వంత సాహసం చేయకు. ఆ తిప్పలేవో నేనే పడతాన్లే. లేదు నాన్నా, మేము ముగ్గురం ఆడపిల్లలైనా కూడా నువ్వు మమ్మల్ని చిన్నప్పట్నుంచి ఏ లోటు లేకుండా నీ తాహతుకి తగ్గట్టే పెంచావు. ఏ రోజు నీకు మా వల్ల పైసా ఉపయోగం జరిగింది లేదు. కనీసం ఇలా ఒక అవసరం వచ్చినప్పుడైనా నన్ను ఉపయోగపడని. సరే తల్లి, నీ ఇష్టం. కాని వాళ్ళకి ఏ అనుమానం రాకుండా నువ్వే చూసుకోవాలి. ఆ సంగతి నేను చూసుకుంటాన్లే నాన్నా. అలా గోవిందయ్య చిన్న కూతురు మందాకిని మగవాడిలా వేషం మార్చుకుని తన పేరును అర్జునుడిగా మార్చుకుని సుందరయ్య ఇంటికి చేరుకుంది. సుందరయ్య ఎంతో సంతోషించి తన చిన్న కొడుకైన అభిమన్యుడితో పాటు అన్ని పనులు నేర్చుకోమని పురమాయించాడు. అయితే మందాకినీని చూడగానే అభిమన్యుడికి ఎక్కడో అనుమానం కలిగింది. తన నడక, తన మాట తీరు అన్నీ ఆడపిల్లలాగే ఉండడం వల్ల తన ఇంటికి వచ్చింది ఒక ఆడపిల్ల అని అనుమానం కలిగింది. అయితే తను ఆడపిల్ల కాదా అన్న విషయం కనిపెట్టడం ఎలా అన్నది ఆలోచించసాగాడు. అలా ఉండగా ఒకరోజు అభిమన్యుడికి ఒక ఆలోచన వచ్చింది. అర్జునా, మనం ఒక పందెం వేసుకుందామా? చెప్పు అభిమన్యు, ఏమిటా పందెం? గుర్రం మీద వెళ్తూ అదిగో ఆ చెట్టుకు వేలాడుతున్న ఆ కుండని గురిచూసి కర్రతో కొట్టాలి. ఇప్పుడు తెలుస్తుంది ఆడపిల్లను మగవాడు అన్నది. సరే పద, కొట్టేద్దాం. అదెంత పని? అంటూ క్షణం కూడా ఆలోచించకుండా గుర్రం ఎక్కి దాన్ని దౌడు తీయిస్తూ దూరంగా చెట్టుకు వేలాడుతున్న ఆ కుండని ఒక కర్ర సాయంతో సునాయాసంగా కొట్టిపడేస్తుంది మందాకిని. అది చూసి అభిమన్యుడు, వాలకం వాటం చూస్తేనేమో ఆడపిల్లలా ఉంది, వేగం చూస్తేనేమో మగ చిరుతలాగా వాడిగా వేడిగా ఉంది. ఇంకో ఉపాయం ఏదైనా ఆలోచించాలి. ఏమిటి మిత్రమా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏమీ లేదు మిత్రమా, నీ వేగం చూస్తే ఇంతకు ముందు ఏదో యుద్ధ విన్యాసాలలో ఆరితేరినట్లనిపిస్తుంది. అదేమీ లేదు మిత్రమా, నేనిప్పుడే మొదటిసారి గుర్రాన్ని తోలటం. అవునా? మరి ఎంతో అలవాటు ఉన్నవాడిలా అలా ఎలా తోలావు? పైగా ఆ కుండను గురిచూసి అలా ఎలా కొట్టావు? కొన్ని పరిస్థితులు మనిషికి కొన్ని విషయాలని చాలా సులభంగా నేర్పిస్తాయిలే. అనుమానం లేదు, ఈమె ఆడపిల్లనే. త్వరగా సంగతి అందరి ముందు నిరూపించాలి. అలా అనుకుని ఒకరోజు అభిమన్యుడు ఇంటిలో తన తల్లి తండ్రికి తన అనుమానం గురించి చెప్పి, నేను ఈ విషయం ఇప్పుడే నిరూపిస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళని గది బయట కిటికీ దగ్గర ఉండమని, గది లోపల మంచం మీద బంగారు నగలన్నిటినీ ఉంచి అర్జునుడిని నీతో ఒక పని ఉందిరా అని చెప్పి గదిలోపలికి తీసుకువచ్చాడు అభిమన్యుడు. ఏమిటభిమన్యు, ఈ నగలు నట్రాయేంటి ఇలా చిందరవందరగా పడేశావు? ఇవన్నీ మా మామ నగలు. వీటన్నింటినీ శుభ్రం చేసి పెట్టెలో భద్రంగా పెట్టాలి. అదే ఈరోజు మన పని. ఓస్, అంతేనా? అదెంత పని? చిటికలు చేసేద్దాం. సరే, నువ్వు వాటిని శుభ్రం చేస్తూ ఉండు, నేనిప్పుడే వచ్చేస్తాను. అలా అభిమన్యుడు బయటికి వెళ్లడంతో మందాకినీలో స్త్రీ హృదయం ఆ బంగారు నగలు చూసి ఉవ్విళ్ళూరింది. అంతే, ఎవరూ లేకపోవడంతో ఆ నగలు అలంకరించుకొని చూసుకోసాగింది. అదంతా బయట ఉండి కిటికీలో నుండి చూస్తున్న అభిమన్యుడి తల్లి తండ్రి అంతా కలిసి లోపలికొచ్చారు. ఆ ఊహించని పరిణామానికి ఇక ఎక్కువసేపు విషయం దాచలేను అని అర్థమైన మందాకిని, నన్ను క్షమించండి, కొన్ని పరిస్థితుల రీత్యా నేను మా నాన్నగారి గౌరవాన్ని కాపాడటానికి ఇలా చెయ్యవలసొచ్చింది అని జరిగిన విషయం అంతా మొత్తం వివరిస్తుంది. ఇక అక్కడ ఉండలేక తిరిగి ఇంటికి వచ్చి అక్కడ జరిగిన విషయం మొత్తం తన తండ్రితో చెబుతుంది. అలా నా కూతురు నా ఇంటికొచ్చేసింది. మరి తర్వాత ఏమైందయ్యా? ఏమవుతుందో తెలియక ఇలా పిచ్చివాళ్లా ఇక్కడ కూర్చుని దేవుడితో పోట్లాడుతున్నాను. సరే, అవన్నీ వదిలే. ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నావు?
నాబోటివాడికి ఏం కోరికలుంటాయి ప్రభూ? నా ముగ్గురు కూతుర్లకు ఘనంగా కాకపోయినా ఏదో కాకి ముక్కుకు దొండపండు అన్నట్టు ఏదో మాకు తగ్గ వారికైనా ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళని సాగనంపాలి కదా. ఇక నా స్నేహితుడి దగ్గర నేను కాళ్ళో వేళ్ళో పట్టుకుని క్షమించమని అడుగుతాను. అంతకుమించి ఏం కావాలి ప్రభూ నాకు? సరే, నాకు సహాయం చెయ్యి. దానివల్ల నీకు బహుమానం దక్కుతుంది. దాంతో నీ కూతుర్ల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. ప్రభూ, సెలవివ్వండి. నేను ఏం సాయం చేయాలో చెప్పండి. బహుమానం దక్కినా దక్కకపోయినా సరే నేను మీకు సాయం చేస్తాను. ఎందుకంటే మీరీ రాజ్యానికి ప్రభువులు. మీకు సాయం చేసే అవకాశం దక్కడమే నాకు మహాభాగ్యం. మరేమీ లేదయ్యా. రేపు వీణ వాయిస్తావు కదా. రేపు మన పొరుగు రాజ్యపు స్నేహితులు కొంతమంది నా కోసం వస్తున్నారు. వారికోసం నేను మా విలాస మందిరంలో విందు ఏర్పాటు చేశాను. ఆ సమయంలో కాసేపు వాళ్లని నీ వీణాగానంతో అలరించు. అంతే. వాళ్లు ఇచ్చిన బహుమతి తీసుకుని అక్కడ నుండి వాళ్లు వెళ్ళిపోమనగానే వెళ్ళిపో. సరే ప్రభు. అలా మరుసటి రోజు రాజుగారి విలాస మందిరంలో రాజుగారి స్నేహితుల కోసం వీణ వాయించడానికి గోవిందయ్య వస్తాడు. వీణ వాయించడం మొదలుపెడతాడు. రాజుగారి స్నేహితులు చాలాసేపు రాజుగారి మీద గౌరవంతో, రాజుగారు పంపించారు అన్న మొహమాటంతో గోవిందయ్య వాయిస్తున్న కర్ణ కఠోరమైన ఆ గోలని భరించారు. కాని ఎంతకీ రాజుగారు రాకపోవడం, మరొకవైపు గోవిందయ్య వీణ చేసే శబ్దాన్ని భరించలేకపోవడం వల్ల విసుగు చెంది, బాబూ, నీ వాయిద్యాన్ని ఆపేసి బయలుదేరు అని ఊహించనంత బంగారాన్నిచ్చి అక్కడినుంచి పంపించేశారు. దాంతో కూతుర్ల పెళ్లి ఘనంగా చెయ్యొచ్చు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోవిందయ్య. ప్రభూ, ఇప్పుడే దర్బార్ నుంచి కబురొచ్చింది. ఏమిటి మంత్రివర్యా? నా స్నేహితులు నా కోసం చూసి చూసి విసుగు చెంది వెళ్ళిపోయారు, అంతేనా? ఈ విషయం మీకెలా తెలుసు ప్రభూ? అంతేకాకుండా ఆ వీణ విద్వాంసుడు కూడా బాగానే కానుకలు ముట్టజెప్పి ఉంటారే. ప్రభూ, ఇదేమి మాయ ప్రభూ? అక్కడ జరిగినవన్నీ చూసినట్లు చెప్తున్నారు. చూడలేదు, కాని అది అలాగే జరుగుతుందని నాకు తెలుసు మంత్రి. అదెలా ప్రభూ? అది అసలు ఎలా సాధ్యం? చూడండి మంత్రివర్యా, నేను ఈ దేశానికి రాజుని. నేను అనుకున్నట్టు కొన్నైనా జరగకపోతే నాకింక ఈ పదవెందుకు చెప్పు? అది సరే ప్రభూ, కాని మీ స్నేహితులు చాలా కోపంగా మీ రాజ్యంతో, మీ రాజుతో మాకు ఏ వ్యాపార లావాదేవీలు వద్దని చెప్పి విసురుగా వెళ్ళిపోయారట. ఆ విషయం కూడా మీకు తెలుసా? అసలు వాళ్ళలా వెళ్ళిపోవాలనే కదా మంత్రి నేను ఆ గోవిందయ్యను అక్కడికి పంపించింది. నాకు మీరు మాట్లాడేది బొత్తిగా ఏమీ అర్థం కావడం లేదు ప్రభూ. మంత్రి, కంగారు పడకయ్యా, నేను వివరిస్తానుగా. ఇప్పుడు కోపంగా మనతో వ్యాపారం వద్దు, ఏమీ వద్దు అని నా మీద కోపంతో వెళ్ళిపోయిన వాళ్ళు పొగాకు వ్యాపారులు. వాళ్ళు నా స్నేహితులవ్వడం మూలాన మన రాజ్యానికి కూడా పొగాకు ఎగుమతి చేస్తామని చాలా రోజులుగా నన్ను అడుగుతున్నారు. కాని నేను మా మధ్య ఉన్న స్నేహం కొద్దీ వాళ్లకి ఆ పొగాకు నా రాజ్యంలోకి నేను అనుమతించను అని చెప్పలేకపోతున్నాను. అయినా నా మాట వినకుండా నాతో ఆ పొగాకు వ్యాపారం కోసం చర్చించాలి, మీ రాజ్యానికి విచ్చేస్తున్నామని లేఖ పంపించారు. ఓహో, వాళ్లకందుబాటులో ఉండకూడదని రాజావారికి అకస్మాత్తుగా దేశాటన చేయాలని అనిపించిందా? సరిగ్గా చెప్పావయ్యా మంత్రి, అంతే. మరి ఈ గోవిందయ్యను అక్కడికి పనిగట్టుకుని పంపించటంలో ప్రభువుల ఆంతర్యం ఏమిటో? అతనికి బహుమానం ఇప్పిస్తే తన కూతుర్ల పెళ్లిళ్లు చేసుకుంటాడు కదా అని. మీ స్నేహితులు వాళ్ళకి బహుమతులెందుకిస్తారు అని ఎలా ఊహించారు ప్రభూ? ఆ గోవిందయ్య వీణ విద్వాంసం విన్నావా? ఎంత ఘోరంగా ఉందో. అది కొద్దిసేపు వినడమే చాలా కష్టం. అలాంటిది వాళ్ళు నేను వచ్చే వరకు ఆ ఘోరాన్ని వింటూ కూర్చోలేరు. అలా అని నేను పంపించినవాణ్ణి అవమానపరచలేరు. అందుకే ఇక చాలు, ఆపేయండి అని వాళ్లకు తగ్గ బహుమతులు వాళ్లే ఇస్తారు. అంతేకాక ఒకవైపు నేను ఎంతకీ వాళ్లను కలవడానికి రాలేదు, వ్యాపారం గురించి చర్చించలేదని ఇంకోవైపు ఆ వాయిద్యం గోల భరించలేక ఓపిక నశించి వెళ్ళిపోతారు. అప్పుడా గోవిందయ్య సమస్య తీరిపోతుంది, అలాగే మీ సమస్య తీరిపోతుంది. అంతేనా ప్రభూ? అంతే మంత్రివర్యా. మొత్తానికి మీ స్నేహితులను పొమ్మనకుండా పొగబెట్టేశారన్నమాట. అంతే మంత్రివర్యా. మరి ఆ గోవిందయ్యకి మీరే నేరుగా సాయం చేయొచ్చు కదా ప్రభూ? అలా చేస్తే రాజుగారు దానం చేశారు, దాంతో పిల్లల పెళ్లి చేశాను, లేకపోతే నాకు సాధ్యమయ్యే పనే కాదనుకుంటూ ఉండిపోతాడు. అంతేకాక ముగ్గురాడపిల్లల్ని పెంచి పెద్ద చేసి బాగా కష్టాల్లో కూరుకుపోయున్నాడు. పైగా ఆత్మాభిమానం కలవాడు. కాబట్టి అతనిలో ఆ భావన కలగకుండా చెయ్యాలి.
అదే సమయంలో అతని సంపాదనతోనే తన కూతుళ్ల పెళ్లి చేశానన్న తృప్తి మిగల్చాలి అని అనిపించింది. అందుకే అతన్నలా వాడుకున్నాను. ప్రభు, మీ పాదాలకు నా నమస్కారం. మీ దూరదృష్టి, మీ తెలివి, మీ బుద్ధి కుశలత, మీ విఘ్నత, మీ సంస్కారం అమోఘం, అద్భుతం, అద్వితీయం. హేయ్, ఆపవయ్య మంత్రి, నీ భజన దండకం. అలా ఇద్దరూ కొద్ది రోజులు దేశాటన సాగిస్తూ వస్తూ ఉండగా ఒకచోట గోవిందయ్య మళ్లీ రాజుగారికి ఎదురై, ప్రభు, నమస్కారం. ఏం గోవిందయ్య, ఎలా ఉన్నావు? నీ కూతుళ్లలో ఒకరికైనా పెళ్లి చేశావా? అయ్యా ప్రభు, మిమ్మల్ని కలిసి వెళ్ళాక నా జీవితంలో 2 అద్భుతాలు జరిగాయి. ఏమిటయ్యా అద్భుతాలు? ప్రభువుల వారి స్నేహితులు నా సంగీతానికి ముగ్ధులయ్యి నాకు ఊహించినంత బంగారం బహుమతిగా ఇచ్చారు. ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్లే అనుకునేలోపే ఇంకో అద్భుతం జరిగింది. నా స్నేహితుడు సుందరయ్య తన కుటుంబంతో సహా వచ్చి తన చిన్న కొడుకు నా చిన్న కూతుర్ని ఇష్టపడుతున్నాడని అతనికిచ్చి వివాహం చేయమని, అంతేకాకుండా మిగిలిన 2 కొడుకులకు 2 కూతుర్లను కూడా ఇచ్చి ముగ్గురూ ఒకే గొడుగు కింద హాయిగా ఉంటారు అని అడిగాడు. అంతే, మారు మాట్లాడకుండా నా దగ్గరున్న బంగారమంతా ముగ్గురికి సమానంగా పంచి వివాహం చేసేశాను. అయితే నిన్ను ఆ భగవంతుడు కరుణించాడన్నమాట. అవును ప్రభు, అనవసరంగా ఆ దేవుడు నా మీద పగబట్టాడేమో అనుకుని ఎన్నెన్నో మాటలన్నాను. కాని నాకు ఊహించిన సాయం చేశాడు. దేవుడంటేనే మనుషుల కంటే అతీతమైనవాడని అర్థం గోవిందయ్యా. ఆయనకి పగలు ప్రతీకారాలు ఉంటాయనుకోవడం మన కుచించిత స్వభావానికి నిదర్శనం, అంతే. అవును గోవిందయ్య, మరి నీకోసం ఏమీ ఉంచుకోలేదా? మళ్ళీ వీణ పట్టుకుని ఊరి మీదకి బయలుదేరావు. నా పిల్లలు ఆనందంగా ఉన్నారు, అది చాలయ్యా. నాకా దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యం ఉంది కదా అయ్యా, అది చాలు. ఆ 2 సక్రమంగా ఉన్నంతవరకు ఇలాగే కష్టపడి 4 మెతుకులు సంపాదించుకుంటాను. అలా అందరూ ప్రశాంతమైన మనసులతో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.